చరిత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మనందరికీ తెలుసు. కానీ మహారాణి ప్రాణాలను కాపాడడం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన ఆమె నీడ గురించి మీకు తెలుసా? ఆమె పేరు జల్కారీ బాయ్. ఒక సాధారణ చేనేత కుటుంబంలో పుట్టి చిన్న వయసులోనే అడవిలో ఒంటరిగా పులిని చంపిన ధీర వనిత. ఆమె పౌరుషాన్ని చూసి ముగ్ధురాలైన లక్ష్మీబాయి తన మహిళా సైన్యం దుర్గా దళ్ కు ఆమెను కమాండర్ గా చేసింది. జల్కారీ బాయ్ చూడడానికి అచ్చం లక్ష్మీబాయిలా ఉండేది. 1858లో జనరల్ హ్యూజ్ రోజ్ నాయకత్వంలో బ్రిటిష్ సేనలు ఝాన్సీ కోటను చుట్టుముట్టాయి. కోట గోడలు బద్దలవుతున్నాయి. శత్రువులు లోపలకు చొరబడుతున్నారు. ఝాన్సీ రాణి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. అప్పుడు జల్కారీ బాయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. లక్ష్మీబాయిని రహస్య మార్గంలో తప్పించి తాను అచ్చం మహారాణిలా కిరీటం వస్త్రాలు ధరించింది. కత్తి పట్టి ఒంటరిగా బ్రిటిష్ సైన్యం పైకి సింహంలా దూసుకెళ్లింది. నేనే ఝాన్సీ రాణినని గర్జిస్తూ బ్రిటిష్ సైన్యాన్ని బురిడీ కొట్టించింది. శత్రువులకు అసలు నిజం తెలిసే లోపే లక్ష్మీబాయి సురక్షిత ప్రాంతానికి చేరుకుంది. కానీ జల్కారీ బాయ్ మాత్రం తన మాతృభూమి కోసం నవ్వుతూ వీరమరణం పొందింది. చరిత్ర పుటల్లో దాగి ఉన్న ఈ వీరనారికి సెల్యూట్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.